డాడీ, పాలా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ విధంగా? మీరు చూడ్డానికి పోస్ట్ మ్యాన్ లా ఉన్నారు. చాలా థ్యాంక్స్. ఇవాళ మీకు వీక్ ఆఫ్ కాబట్టి మీరు చదవకూడదు. ఇందులో ఉన్న ఏ ఒక్క న్యూస్ మిమ్మల్ని అప్సెట్ చేయకూడదని అనుకుంటున్నాను. నువ్వు చెప్పేది కరెక్టే. నేను అందులో ఏది చదవలేదు. ఏం పిల్లరా ఇదే? మొదటిసారిగా నిన్ను ఇలా ఒంటరిగా దాని వదిలిపెడుతున్నా. గురించి నేను బాధపడాలి. మీరొక గొప్ప డిస్ట్రిక్ట్ అటార్నీ నాన్న, కానీ హంటింగ్ లో కాస్త వీక్. కానీ ఒక వారం నిన్ను వదిలి ఉన్నదే లేదు. నేను చెప్పేది కొంచెం నువ్వు జాగ్రత్తగా విను. 3 విషయాలు నువ్వు చెయ్యాలి. ఒకటి, హోంవర్క్ చెయ్యాలి. దాన్ని హోంవర్క్ గా కాకుండా సీరియస్ గా తీసుకుని సిన్సియర్ గా చెయ్యాలి. లా స్కూల్లో చదువుకోవటానికి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఉండే ట్రేడ్ ని చదవటానికి ఉన్న తేడా ఏమిటో నీకు తెలుసునా? మ్యాథ్స్ అసైన్మెంట్ లో ఉండే ఫార్ములాస్ లాంటివి. మరి రెండవదేంటి? నేను లేనప్పుడు కుర్రాళ్ళని ఇంటికి తీసుకురాకూడదు. దీని గురించి ఆల్రెడీ మాట్లాడాము. చెప్పవలసిన బాధ్యత ఉంది, చెప్పాను. నాకు తెలుసు. 3వ విషయం చాలా ముఖ్యమైనది. No నో cutting కటింగ్ class. క్లాస్. నాన్న మాటను మీరకూడదు. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బాయ్. జాగ్రత్త నాన్న, త్వరగా వచ్చేయండి. కిల్ జోన్కి నీకు స్వాగతం. హాయ్. ఇక్కడికి వేటాడడం కోసం వచ్చాను. వేట ఎలా సాగుతుంది? మీరు వేటాడడానికి వచ్చారా? అవును, వేటాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. సరే, నాతో రండి. ఇలా చూడండి. ముందు చూడడానికి బయట వాళ్ళ ఉన్నా ఇప్పుడు మా వాళ్ళలాగే ఉన్నారు. చాలా థ్యాంక్స్. ఇలాంటివి మా డాక్టర్ కావాలని చెప్పారు. ఇవన్నీ కొనడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. మిస్టర్ డిస్ట్రిక్ట్ అటార్నీ, నేను వచ్చేసాను. మన్నించేందేమా? దిగులు పడకండి, రేపు ఇలా చేద్దాం. అవును, మినరల్స్ లోకం చాలా యూనిక్ గాను అద్భుతంగాను ఉంటాయి. అలాగే అవి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. ఓ లోపలికి రా, నేను ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నా క్లాస్ ని. కెమిస్ట్రీ ఎంత గొప్ప సబ్జెక్టో తెలుసా? మీరు చూడొచ్చు, సోడియం మరియు క్లోరిన్.
ఇవి రెండు కలిసినప్పుడు మనకిస్తుంది సోడియం క్లోరైడ్. ఎవరైనా ఇక్కడ దాని పేరు చెప్పగలరా? రైట్, సాల్ట్. సాల్ట్. కరెక్ట్, సాల్ట్. మీరు ఇంట్లో వాడే సాల్ట్. బట్ సోడియం ఇంకా క్లోరైడ్ మరింకొక విధంగా చాలా డేంజర్ అయింది. క్లోరిన్ నీళ్లు కలిసాయంటే చాలా డేంజరస్ గ్యాస్ వస్తుంది. దీన్నే కదా వాళ్ళు World War I లో యూజ్ చేశారు. లేదు, దాన్ని తీసేశారు. అది ప్రాణాలు చాలా ఈజీగా తీసేస్తుంది. అది లోపలికి పీల్చారంటే మీ లంగ్స్ కాలిపోయి ఇంకా కరిగిపోతాయి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. మన ఫ్రెండ్ సోడియం H2లోకి దూకినప్పుడు ఏమవుతుందని. నీకు బాగా తెలుసు కదా డ్వైట్, ఏమవుతుందో. నీళ్లు. నీళ్ళ పోరరి. అది కేవలం చాలా చిన్న సైజ్ సోడియం కాబట్టి ఆలోచించండి, ఇంత పెద్ద సోడియం అయితే ఏమవుతుందని. ఆలస్యం అయిపోతుంది, త్వరగా రా. సరే, పద. చూసింది చాలు గాని ముందు తాడు మీద ఎక్కు. కమాన్ బ్రాయన్. చెప్పు. ఏంటి టక్కున పైకెక్కిసావు? బాగానే ఎక్కుతున్నావు. గుడ్ బాయ్. బ్రెయిన్, నువ్వేం చేస్తున్నావు? పనిష్మెంట్ గా నువ్వు 30 పుషప్స్ చేయాలి. జాగ్రత్తగా మెల్లిగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. హాయ్ గ్యారీ. స్మార్ట్గా ఉన్నాడు కదా. అదే కదా, వాడు నిన్ను చూసి సైట్ కొడుతున్నాడు. ఏంటిలా చూస్తున్నావు? ఏం లేదు. ఓ, వాడికి నువ్వే నచ్చినట్టున్నావు. తనకు కూడా నువ్వు నచ్చావట. అలాంటిదేం లేదు. ఫ్రైడే నైట్ ఫ్రీగా ఉంది. హే, హాయ్. నీ ఇంటికి వెళ్దామా? ఎందుకు? మీ నాన్న అడవికి వేటాడడానికి వెళ్ళాడు. నేను మీ ఇంటికి వస్తే నిన్ను వేటాడతాను. సరే, నీ ప్లాన్ ఏంటి? మా అన్నయ్య ఐడి యూస్ చేసి 3 బీర్లు కొన్నాను. కాస్త ఆపుతావా? నువ్వు జోలి కారుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. కొలిన్, నిన్నెవరు అడిగారు? తన అంతస్తుకి నువ్వు అస్సలు సరిపోవు తెలుసా. తను నీకంటే బెటర్గా కావాలనుకుంటోంది. బెటర్ అంటే ఎలాగా? నీ ఉంగరం లాగా. నీ ఉంగరం. తన మనసులో ఉన్న బాధల్ని పోగొట్టాల్సిన సమయం ఇది. అవును, బుద్ధిగా నడుచుకో. సరే, ఓకే. తినడానికి ఏమైనా తీసుకొస్తా. నీకేమైనా కావాలా? అది రింగ్ దొరకలేదు కాబట్టి నాకిప్పుడు మంచి హాట్ డాగ్ దొరికితే బాలే ఉంటుంది. ఒక్క నిమిషం. ఇదేవరకే? నీకోసమే. నాకు ఇదంటే ఇష్టమని నీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసు. ఇవన్నీ నువ్వెందుకని తింటున్నావు? తినకూడదా ఏంటి? నాకు ఆకలిగా ఉంది.
బ్రైన్ నీకంటే ముందొచ్చాడు. కార్ ఎక్కు. ఎందుకు? కార్ ఎక్కు. విండో గ్లాస్ పైకెత్తు. ఇలా చూడు బ్రాండ్, మనం ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, అన్నీ కలిసి చేసాం. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అలా జరిగే అవకాశం లేదు. నేను యాక్చువల్లీ ట్రీట్మెంట్ తీసుకున్నా. నేను ఇప్పుడు బాగానే ఉన్నా. ఇటు చూడు, నా కాలు విరిగినప్పుడు సరైందా లేదని చెక్ చేయడానికి ఎక్స్రే తీశారు. సరైపోయిందని తెలిసాక కట్లన్నీ విప్పేసి ఇంటికి పంపించేశారు. కానీ నువ్వు మాత్రం మెంటల్ హాస్పిటల్లో పిచ్చి పట్టి కూర్చున్నావు. ఇలాంటి మెంటల్ ఇష్యూస్కి సరైందో లేదో ఎక్స్రే తీసి చూడలేము, ఉజ్జాయింపును కూడా చెప్పలేము. అసలు నా దగ్గర ఏం చూసి భయపడుతున్నావు? ఇంకోసారి ఇలా మాట్లాడతాం. ఇలా చూడు బ్రాయన్, నేను ఒక్క విషయం నీకు క్లియర్ చేస్తాను. పాలని నన్ను ఇక నుంచి డిస్టర్బ్ చేయకు. డ్వైట్ పదా. ఎలా ఉంది? డిస్ట్రిక్ట్ అటార్నీలాగా ఉన్నానా? దాన్ని తీసే. ఏ ఇది బాలేదా? మీ నాన్న నాకంటే కొంచెం లావుగా ఉంటారు కదా, అందుకే ఇంత లూజ్గా ఉందనుకుంటా. ఇంత లూజు. వద్దు, ఆపు. నువ్వు నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళే వరకు వద్దు. అయితే ఆఖరి వరకు మనం చేయలేమా? అటెన్షన్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్, నేను డింటి మాట్లాడుతున్నా. కొత్త వింగ్ ల్యాబ్లో నా క్యారిక్రేచర్ని సృష్టించిన వాళ్ళకి పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో మీరు కొంచెం పొదుపు పాటించారని నాకు తెలుసు, కానీ ఫ్యూచర్ ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఆరంభంలో ఆర్ట్ క్లాసులు మీరు కొట్టుపడుతూ ఉండాలని కోరుకున్నా. వద్దు, నువ్విది చేయకూడదు. నువ్వు అసూయపడుతున్నావా? ఇదొక ఆర్ట్. ఇప్పుడు క్లాస్ మొదలు కాబోతోంది. మీరిద్దరు ఇక్కడ తేడాగా ఏమీ చేయాలనుకోలేదు కదా? మీకు అమ్మాయిల కంటే అబ్బాయిలే కదా ఇష్టం? సరే సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరందరూ దృష్టి పెట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు చూసి నవ్వడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండాలి. మనం ఈరోజు ఏం చేయబోతున్నాం? యాక్షన్ పోజెస్, మజిల్స్ డైనామిక్స్ తెలుసుకుని దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి పాల ఇక్కడుండే యాపిల్ని కింద నుంచి పైకి తీసింది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? కిందకి వంగి యాపిల్ పండు తీయాలి. అది నువ్వు అలాగే ఉండు. ఇప్పుడు మీ అందరికీ డిఫరెంట్ మజిల్ గ్రూప్స్ తెలుస్తున్నాయా? ఇప్పుడు ఈ మూమెంట్కి తగ్గట్టు అన్నీ ఎన్లార్జ్ అయ్యాయి. ఇదిగో ఇలా చూడండి, ఈ స్ట్రెచ్చింగ్ మీకు కనపడుతోందా? దీన్నే షేప్ అంటారు. వెనకాల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఆ బొమ్మని వదిలేసి నా దగ్గరకు రా. ఇక్కడ నా క్లాస్లో నువ్వేం చేస్తున్నావో చెప్పు. రా, వచ్చి నువ్వు కూడా జాయిన్ అవ్వు. మాకు ఇంకో మోడల్ కూడా కావాలి కదా. ఇదిగో దీన్ని పైకి ఎత్తి పట్టుకో. ఇలా చూడు పాలా,
నువ్వు దాన్ని అందుకోవడానికి ప్రయత్నించు. త్వరగా కానివో, ఇంకా పైకెతో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే ఈ సెంటర్ లైన్ ఎంత అందంగా ఉందో. హెడ్ నుంచి టో వరకు ఆ మజిల్స్ బిగపట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా గమనించవచ్చు. బాస్కెట్బాల్ గేమ్ కి టికెట్స్ కొనడానికి ఇవాళ ఆఖరి రోజు. త్వరగా రండి, మీ టికెట్స్ కొనుక్కోండి. అందరూ రండి. ఒకవేళ నాకు ఒళ్ళు బాలేదంటే, కడుపు నొప్పి లేదా నాకు దెబ్బ తగిలిందంటే అప్పుడు నాకు టికెట్స్ రిఫండ్ చేస్తారా? టికెట్స్ 50 రూపీస్ మాత్రమే. అది నాకు ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం మొత్తం ప్రిన్సిపల్ సారే. నేనే ప్రిన్సిపల్. నువ్వు కనుక టికెట్ కొనలేదంటే తల నెరిసిపోయి ముసడయ్యేంత వరకు బయట కూర్చుని చప్పట్లు కొడుతూనే ఉండాలి. మ్యామ్, నాకు 2 టికెట్స్ ఇవ్వండి. టికెట్ అమ్మి పెట్టినందుకు థ్యాంక్స్. అదేమీ లేదమ్మా, మన స్కూల్కి నాకు చేతనే సహాయం చేస్తున్నాను అంతే. మీరు చాలా బాగా చేస్తున్నారు. నీ అందమైన మొహం నిన్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. సరే, నాతో ఆఫీస్కి వస్తావా? ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఉంది. ఓకే ఓకే, అన్నీ నేను చూసుకుంటాను. ఓకే, నా ఆఫీస్లో ఈ వారం నీకేదైనా పనుందా లేదా? ఉంది. రేపు నేను కాల్ చెక్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, అందువల్ల రేపు రాను. ఫైల్స్ అన్నీ లోపలే ఉన్నాయి. ఓహ్, దిగులు పడకండి, నా దగ్గర ఒక కీ ఉంది. ఓకే. కింద నేల మీద ఉంది. ట్రై చేసి చూడు. వెళ్ళి చేంజ్ చేసుకుని రా. సార్, నేను ఇది రేపు వేసుకుంటాను, అప్పుడు చూడండి. నేను అంతవరకు ఓపిక పట్టలేను. ఈ ఫామ్లో సైన్ చేయాలి. అదేమిటంటే యూనిఫామ్కి ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని రాసి ఉంది. ఓ, నేనేమి చేయను. ఓ, థ్యాంక్ యూ మిస్టర్ డాంటే. ఈ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోను. నేను కూడా. కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. లవ్ యూ. నా కార్లో నువ్వేం చేస్తున్నావు? కిస్ చేస్తున్నా. నీకు ఇవాళ హోమ్ స్టడీ కదా? స్టడీ. ప్రిన్సిపల్ కూడా అదే కదా కావాలి. నాకు ఇవాళ ఆయన కొత్త చీర్ లీడింగ్ యూనిఫామ్ ఇచ్చారు. సూపర్. అయితే పద బండితే ముందు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం. కుదరదు. ఎందుకు? నాకు హోంవర్క్ ఉంది, రేపే సబ్మిషన్. అది రేపు పొద్దున చేసుకోవచ్చుగా.
మందు కొనుక్కొని అలాగే ఎంజాయ్ చేద్దాం. నా వల్ల అవదు. ఇప్పుడు నాకు స్కూల్ వర్కే చాలా ఇంపార్టెంట్. స్కూల్ వర్కే చాలా ముఖ్యం కదా. ఓకే, నాకెందుకు మీ నాన్న చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇదంతా సెట్ అవ్వదు. ఇలా చూడు, ప్లీజ్ కోప్పడకు. నేను కోప్పడానని చెప్పలేదే, తిక్క మీద ఉన్నాను. అచ్చో పైనదే. ఓకే, గోల్. హే హే సాల్ట్, ఇట్రా ఇట్రా. నాకు నా మ్యాథ్స్ బుక్ కావాలి. బుక్ తెలుసు కదా, చదువుకోవడానికి. బుక్ అయ్యా. చాలా పేపర్లు బండ్లుగా ఉంటాయి అదే. హా, అలాంటిది ఏది నేను చూడలేదే. ఈరోజు స్కూల్ అయిపోయింది. ఓకే, నాకు ఎలాగైనా బుక్ కావాలి, ఇవ్వండి. ఆ బుక్ లేకపోతే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. ప్లీజ్. హే, ఒక్క నిమిషం. సాల్ట్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో. ఏమైంది? సాల్సన్ లోపలికి వదలలేదా? అవును. సరే పదండి, మనం బీర్ తాగుదాం. పద, మన ఆ పంచేద్దాం ముందు. అదైనా సవ్యంగా జరగని. పద, పద. ఛే, ఎక్కడంతా కళాకాండాలు ఉంటాయో అక్కడంతా చెత్త ఎక్కువ ఉంటుంది. బాలా, నేనే. ఓపెన్ చేయి, త్వరగా. ఎలా ఉంది బేబీ? పద, వెళ్దాం. థ్యాంక్ యూ. బీర్ అండ్ ఐస్ క్రీమ్. తర్వాత ఐస్ క్రీమ్, బియర్. హే గాయ్స్, నేను ఇప్పుడు చదువుతున్నాను. మాకు విషయం కావాలి. నేను ఇప్పుడు నిన్ను కిస్ చేస్తాను, ఆ తర్వాత బయలుదేరు. ఓకే, నేను కిస్ తీసుకుంటాను, కానీ నాకు ఆ స్కూల్ కబడ్డీ యొక్క కీ కావాలి. ఆ, కుదరదు, నేను ఇవ్వలేను. నేను బాధ్యత గల అమ్మాయిని కాబట్టి నాకు ఇది ఇచ్చారు. బ్రెయిన్ హుడ్ యొక్క ఫైల్స్లో ఏమున్నాయో చూడబోతున్నాం. నీకు తెలుసుకోవాలని ఆశగా లేదా? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఎవరికి తెలియకుండా 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాను, సరేనా? ఈ విషయం మన మధ్య ఉండాలి. కుదరదు, నేను నీకు ఇది ఇవ్వలేను. తనకేమైనా కావాలంటే కమిషన్ ఇవ్వు. కావాలంటే నీ రింగ్ ఇచ్చి. నా ఫ్యామిలీ రింగ్ నేను ఎవ్వరికి ఇవ్వను. రింగ్ కన్నా నీకు ఈ తాళాలు ముఖ్యమా ఏంటి? కమ్ ఆన్, ఆఫ్టర్ ఆల్ రింగే కదా, ఇచ్చేయి. సరే, నాతో రా. కుదరదు, నాతో రా. నేను రాను. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. షూర్గా రావా? రాను. నేను వెళ్ళక ఫీల్ అవ్వకూడదు మరి. గుడ్ బై. బాయ్. మనకు కావాల్సింది దొరికేసింది. ఇక మనం ఏమైనా చేసుకోవచ్చు. త్వరగా జాగ్రత్త బయలుదేరు, ఎక్కువ. త్వరగా. ఇక బయలుదేరదామా? ఇది లేకుండా ఎలా చదువుకుంటావు? నిన్ను అసలు ఎప్పటికీ మార్చలేము. పర్లేదు, రా, ఎక్కువ. నీకు బియర్ కావాలా? నాకు వద్దు. అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అన్న తిను. వద్దు.
నేను దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని సరి చేయాలి. ఎవరు వీళ్ళు? బాయ్స్ లాకర్ రూమ్. ఇక్కడొచ్చే వాసనకి చచ్చిపోతారు. శత్రువుల్ని కనిపెట్టు. సరైన చోటు చూసి సరిగ్గా నువ్వు నిశానా పెట్టాలి. ఎవరు లేరనుకుంటా. సరే మనం వెళ్దాం ఇక. దీన్ని నీ నెత్తి కంటించు. ఏం చేసావురా? కళ్ళలో గుచ్చుకుంది. ఏంట్రా నువ్వు? లేడీస్ ఫస్ట్. ఓ అలాగా, ఓకే. హే, నువ్వెక్కడికి? నిన్నది లేడీస్ ఫస్ట్. నవ్వే రాని జోక్. సరేరా వెళ్దాం. ఓపెన్ చేసి చూద్దామా? రెడీయా? రారా, టైం అయింది. ఒకవేళ మనం అందరం ఇరుక్కుపోతే? ఏంట్రా ఇది? కూల్ బ్రో, వెక్టర్, వెల్ డన్, వర్డ్స్. ఓ ఓకే. బ్రెయిన్ వర్డ్స్. ఇప్పుడు మృగం అయిపోయాడని విన్నాను. ఏంటి, ఇంకొక మనిషిని ఎలా తిండాం? నైఫ్ ని ఫోర్క్ ని వాడుకుంటూ. యా. స్టూడెంట్ బ్రెయిన్ హుడ్, 17 సంవత్సరాలు, స్కూల్లో చదువుతున్నాడు. వాడి డేట్ ఆఫ్ బర్త్ 19/5/1988. ఇది మెడికల్ రిపోర్ట్ రా. బ్రైన్ ఒక మృగంగా మారిపోతే తను ఇష్టపడి తినే బాడీ పార్ట్ ఏమై ఉంటుంది? బ్రెస్ట్ అయి ఉంటుంది. వాడికి పై పట్టంటే బాగా ఇష్టం అనుకుంటా. నీ బ్రెస్ట్ ని కోసి తింటే ఓ కుటుంబంలో 4 తినొచ్చు. అడ్మిట్ చేసినందుకు రీజన్ వైలెంట్ స్కిజోఫ్రెనిక్. ట్రీట్మెంట్ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. ఓ అలాగా, అదేం థెరపీ? అదేరా షాక్ ట్రీట్మెంట్. టైం అవుతోంది, పదండి. ఆగు ఒక్క నిమిషం. బ్రెయిన్ వుడ్స్ గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. నాది చూడండి. గరి, ఇది ఒకసారి చూడు. చాలు పెట్టేసి బయలుదేరుతారా? హాస్పిటల్లో ఉన్న ప్రతిరోజు వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పెట్టమని చెప్పాను కదా. నా ఐక్యూ మార్చుకోవాలనుకుంటున్నాను. రోజు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాడి శరీరం ఎలా తట్టుకుందే? 300 అనేది ఎక్కువ ఐక్యూవా? కానీ హఠాత్తుగా వాడిని రిలీజ్ చేశారు. ఏంటి 75 వాట్సా? ఇంత పవర్ ఇచ్చారా? చూడు, ఈ పేపర్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అయితే మనకి ఇదే కంపల్సరీ కావాలి. సరే వెళ్దాం పదండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మన క్లాసులో టైం, స్పీడ్, డిస్టెన్స్ ఈ మూడిటికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. స్పేస్లో టైము, స్పీడు ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే స్పేస్లో టైం స్పీడ్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తుంది. మీకు అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సైలెన్స్. ఒక ట్రైన్ 7 గంటలకి షికాగో నుంచి బయలుదేరి బోస్టన్కి వెళ్తోంది. అది 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తోంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే షికాగో నుంచి బోస్టన్కి 400 మైళ్ళ దూరం ఉందంటే 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే ఆ ట్రైన్ ఎంత సేపట్లో బోస్టన్కి వెళ్తుంది? ఎవరికి తెలుసు? నాకేం రైట్. పేపర్ చూసి ఆన్సర్ చెబుతావా? 75 వాట్స్ సార్. అవును, నిన్న రాత్రి నువ్వు హోంవర్క్ చేయకుండా అంతకంటే ముఖ్యమైన పని ఏం చేశావు? లేదు సార్, నేను బుక్ తీసుకుందామని వచ్చాను. కానీ ఆ సెక్రటరీ ఉన్నారే, ఆయన లోపలికి వదలలేదు. నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి? ఆయన వల్లే నువ్వు హోంవర్క్ చేయలేదు అంటావు. నా సబ్జెక్ట్లో నీకు 0 వస్తుంది. మళ్ళీ నువ్వు ఫెయిల్ అవుతావు. మిస్టర్ క్లెమ్, నేను ప్రయత్నం చేశాను. ఇంకా ఎవరికి ఆన్సర్ తెలుసు? 8 గంటలు అవుతుంది. అవును, అదే కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త.
ఈ అడవిలో మీరు ఎవరు చూడని జంతువులు పక్షులు అన్నీ కనబడతాయి. చూసి ఆనందించండి. మదర్ నేచర్ మీతో మాట్లాడాలనుకుంటోంది. హెల్ప్! ఆయనకి రోజు గొంతు నొప్పి అనుకోండి సార్. ఇది ఒకలాంటి కప్ అనుకుంటాను. దాని తోడు కోసం అరుస్తోంది అనుకుంటాను. హెల్ప్! జాగ్రత్తగా వెళ్ళండి. మీకే చెప్తున్నాను. ఎవరైనా సాయం చెయ్యండి. హెల్ప్! ఎవరైనా సాయం చెయ్యండి. అసలు నీకేం కావాలి? మీరు ఇక్కడే ఉంటారని నాకు బాగా తెలుసు. ఉండండి. మిస్టర్ ఇంగల్ వాళ్ళు ఇక్కడే వద్దు. ఉన్నారు. మిస్టర్ నికోల్స్. హాయ్ డాడ్. వీడే నా కొడుకు డ్వైక్. ఇతనేమో మిస్టర్ నికోల్సన్. స్పోర్ట్స్ కోటాలో నీకు సీట్ ఇప్పించడానికి నీ బాస్కెట్ బాల్ చూడడానికి వచ్చారు. అది మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇతన్ని నేను ఎంతో కష్టపడి తీసుకుని వచ్చాను. ఒక్కొక్క గేమ్ స్టార్ట్ అవడానికి ముందు వరకు నా స్టూడెంట్స్ అంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. కానీ నీ కొడుకు వేరేదో ప్రాక్టీస్ చేయాలని ఆశపడుతున్నట్టున్నాడే. లేదు సార్ డ్వైక్ ఇప్పుడు రెడీ అవడానికే లోపలికి వచ్చాను. అవును అవును. సరే రండి, మనం లోపలికి వెళ్దాం. నిన్నేం చేస్తానో చూడు. పాలా పాలా పాలా, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ మిస్టర్ డాంటే. నా కోసం చీర్ చేస్తావా? ఆయన నోట్లోంచి జొల్లు మాత్రమే కారలేదు. గర్ల్స్ టైం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వండి. ఆడియన్స్ వచ్చేసారు, త్వరగా రండి, త్వరగా. మన టీం అంత స్ట్రాంగ్ కాదు కదా. అవును. అంటే మనం వాళ్ళని స్పెషల్గా చీర్ చేయాలి కదా. నేను అసలు మార్చలేము. నేను చూసాను, నువ్వు చూసావా? అవును చూసాను. అంతేగా ఈరోజు రాత్రి పోతుంది. లెట్స్ గో. బ్రేక్. ఇటు పోయండి. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి చూస్తాను నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. థ్యాంక్స్ డాడీ. అవును, తను ఇక్కడేం చేస్తున్నాడు? ఆడియన్స్ వేసిన చిల్లర వెతుక్కుంటూ ఉంటాడు, ఇంకా నా స్కర్ట్ని వెతుకుతూ ఉంటుంటాడు. నాకు పాస్ చేయి. నాకు కాస్త జరగండి. సార్ పక్కకు తప్పుకోండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఏంటి అర్థం ఏంటి చేసుకోండి సార్. ఎందుకు సార్, ఏం నా చేస్తాను మాట ఇంతకు వినండి చూసి సార్. నేను? బాబు చెప్పేది విను. నీకే చెప్పేది. ఏయ్, 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 బ్రెయిన్, నువ్వేం చేస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తావు?
నీ బుర్ర ఏమైనా చెడిపోయిందా? పనికిరాని ఎదవ. నీ స్కాలర్షిప్ చేయి జారిపోయింది. ఈ రోజు నీకు చాలా బాగుంది. ఓ, చూసావా వీడు మళ్ళీ వచ్చాడు. లాగకు. ఇక్కడేం చేస్తున్నావు? హాయ్, ఏంటి ఇక్కడ? హే, ఎవరు గెలిచారు? నువ్వు చూడలేదా? లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు. సరే, మనం ఇంటికి వెళ్దామా? నేను చదువుకోవాలి. ఏంటిది? ఏ కంపెనీ సాస్ అసలు ఇది? సరే, ఇప్పుడు మనం బ్రేక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. రండి, చూపిస్తాను. నా అనుమతి లేకుండా నువ్వు ఏది ముట్టుకోకూడదు. నీ బ్రేక్ని అడ్జస్ట్ చేసి కాస్త టైట్ చేయాల్సి ఉంది. సరే, ఓకే, చెయ్యి. కార్లో ఎక్క ఆల్టర్ చేసినట్టున్నా? లేదే, కారుకి సర్వీస్ చేసి చాలా రోజులు అవుతుంది. మరెలా? ఊరికే బయట కొంచెం పెయింటింగ్ చేశాను అంతే. అందువల్ల ఈ సమస్య వచ్చింది. నీతో కలిసి కార్ సర్వీస్ చేయడం నాకు చాలా ఇష్టం. అలాగా? మా నాన్న కార్లో మన ఇద్దరం కలిసి వర్క్ చేసామే. ఒక పార్ట్ని విప్పేసి మళ్ళీ అందులో వేయకుండా వదిలేసాం. మనం అది తెలియక మర్చిపోయాం. తెలియక మర్చిపోయినట్టేం లేదు. అయినా దాని గురించి ఎవరితో నేను చెప్పలా. ఇటు చూడు, అదంతా చాలా రోజుల క్రితం జరిగింది బ్రాయన్. నువ్వు నేర్పించింది నేను ఎప్పుడు మర్చిపోను. స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసేటప్పుడు రైట్ సైడ్ టైట్, లెఫ్ట్ సైడ్ లూజ్. అంతా నీకు గుర్తుంది కదా? అదంతా అస్సలు మర్చిపోలేను. ఆ ట్రైన్ ఆ డెస్టినేషన్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది? నేను కోలన్ వాళ్ళమ్మకి కాల్ చేశాను, తనెక్కడా లేదంట. రైట్. ఏమీ జరగకూడదు, దిగులు పడుకో.
మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ట్రైన్ డెస్టినేషన్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది డ్వైట్? సార్ దయచేసి వాడిని ఇబ్బంది పెట్టకండి. సార్ నాకు కొంచెం ప్రైవేట్ స్పేస్ కావాలి, ఎందుకంటే కొంచెం మీరిద్దరూ important matter. మర్యాదగా బయటికి వెళ్ళండి. నేను ఏం చెయ్యాలో మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. బయటికి వెళ్ళండి. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు మారదు. Shut up. డ్వైట్ ఇంగిల్స్, లోపలికి రా. నువ్వు మిస్సెస్ కెనాట్ని కలిసేటప్పుడు తనకి మీసా ఉందని అనుకో, నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు. ఈ టీచర్స్ని ఏం చేయాలో తెలియడం లేదు. బ్రై నోట్స్, లోపలికి రా. నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారో తెలుసా? నేను మర్యాద లేకుండా ప్రవర్తించాను. ఏ టీచర్స్ కూడా వాళ్ళ క్లాస్లోకి నిన్ను వద్దంటున్నారు. ఎవరు వద్దన్నారో చెప్తారా? నీ జిమ్ టీచర్ కూడా నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అంతేకాదు, ఆర్ట్ టీచర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత మ్యాథ్స్ టీచర్ కూడా నీ మీద కోఆపరేట్ చేయవని, మర్యాద ఇవ్వవని వాళ్ళు చెప్పారు. చెప్పేది అబద్ధం. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. వాళ్ళు చెప్పేది అబద్ధం. అందరు టీచర్లు అబద్ధాలు చెప్తున్నారంటావా? అయితే మీరేమనుకుంటున్నారు? ఈ వయసులో పిల్లలందరూ చేసినట్టుగానే నువ్వు చేస్తున్నావు. మీకంటే పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అడ్వైస్ ఇస్తున్నారనుకుంటున్నారు. కానీ మీరు అనుకున్నట్టు అది నిజం కాదు. మిమ్మల్ని మేము డిసిప్లైన్గా పెంచాలనుకుంటున్నాం. పేరు మర్యాదలు మీకు ఈ సొసైటీలో రావడం కోసం మిమ్మల్ని తయారు చేస్తున్నాం. మా స్టూడెంట్స్ భవిష్యత్తుని ప్రకాశవంతంగా ఉంచడమే మా టీచర్స్ లక్ష్యం. నీకివ్వబోయే పనిష్మెంట్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? దానికి బదులు నేను రోడ్లో భిక్ష తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. సొసైటీలో ఉన్న చెడంతా తీసేస్తున్నారు. అవును, నాకు తెలియచుడు. చాలా ఓవర్గా చేస్తావా? సరే, ఈ రోజు నైట్ ఏంటి ప్లాన్? ఏయ్ నువ్వే చెమ్మల్లే ఇటు చూడండి. పిల్లలారా, మీకు కనపట్టలేదా ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నానని? మీరు ఈ ఫ్లోర్ మీద నడవకూడదు ఈ చెప్పులు వేసుకుని. ఐఎమ్ సారీ, మేము బయటికి వెళ్ళిపోతాం. నువ్వు సారీ చెప్పినంత మాత్రం ఈ ఫ్లోర్ క్లీన్ అవ్వదు. ఇదంతా ఒక సమస్య. వినండి మీ ఇద్దరు, నిజంగా ఉండడానికి, పద్ధతిగా ఉండడానికి ఒక టైం అనేది ఉంది. నేను మీకు నేర్పిస్తాను ప్లీజు, థ్యాంక్ యూ ఎలా చెప్పాలనేది, అలాగే ఈ ఘోరమైన ప్రపంచంలో ఎలా బతకాలన్నది కూడా. అలాగే నాలాంటి టీచర్ని మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. అలాగే నేను నీ తలరాతిని మార్చేవాడిని, ఇది నీ జ్ఞాపకాల్లో ఉంచుకో. రైట్. వీడు చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, నువ్వు పట్టించుకో. సరే, వాళ్ళ మధ్యాహ్నం మనం ఏం చేస్తాం? మ్యాథ్సే. నువ్వు హోంవర్క్ చేయబోతున్నావా? నేను బాస్కెట్బాల్ స్కాలర్షిప్ తీసుకోలేదుగా, మరెలా? సో నేను చదివే సీట్ సంపాదించుకోవాలనుకుంటా.
లోపలికి ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? మేడం ఉన్నారా? ఎవరైనా హెల్ప్ చేయండి. నువ్వే కదా ఇచ్చేసావు. వీడే హంతకుడు. పోలీసులు పిలువు. ఆగమంటుంటే తప్పుకోండి, వాడిని పట్టుకోండి. ఇక్కడేం చేస్తున్నావు? రాయ్నోట్స్, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు మాకు బాగా తెలుసు. మాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని. దయచేసి దాక్కోకుండా బయటికి వచ్చేయి. అన్ని చోట్ల బాగా వెతకండి. బాగా సర్చ్ చేసి వాడు ఎక్కడున్నాడో వెతకండి. ఫర్దర్గా ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఆ కుర్రాడు ఇక్కడే ఉంటాడు, వెళ్ళి వెతకండి. త్వరగా పట్టుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళి ఎవరైనా తీసుకురా, వెళ్ళు. ఎవరైనా తీసుకురా, సాయానికి సాయం చేయడానికి. ఎవరైనా తీసుకురా, సాయం చేయడానికి వెళ్ళు. నా మాటలు నీకేమైనా అర్థమయ్యాయా? సాయానికి హెల్ప్. సైలెంట్ గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. ప్రిన్సిపాల్ క్యాంటీన్ వచ్చారు. దీని ఒకసారి చూడండి. ప్లీజ్ అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. పోలీసులు హంతకుడి కోసం గాలిస్తున్నారు. ప్రశాంతంగానా? అవును. ప్రశాంతంగా ఉండమంటున్నారా? ప్రశాంతత? ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు, ఒక టీచర్ కనిపించట్లేదు. మిస్సెస్ కనాట్ చచ్చిపోయింది.
ఇంకా ప్రశాంతంగా కూర్చోవాలంటే మేము అందరం కూడా చచ్చిపోతాం. ఏదో ఒకటి చేయండి. ప్లీజ్ నా ప్రశాంతంగా కొడుకు ఏం చూసాడో అది మాత్రం అడగండి. ప్రశాంతంగా ఉండండి. చూసింది చెప్పరా? మనమంతా కాస్త ప్రశాంతంగా ఉండి తీరాలి. ఏం చూసావో చెప్పు. అన్ని చోట్ల రక్తం ఉంది. బ్రాండ్ హుడ్ చేతికి కూడా రక్తం ఏయ్, ఉంది. కాస్త ప్రశాంతంగా ఉండండి. మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. మీరు తగ్గరు కదా. షూట్. టైం అయింది, ఇంటికి వెళ్ళు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నేను వివరంగా చెబుతున్నాను. బ్రెయిన్ ని ఇక ఏ డ్యామేజ్ చేయకుండా ఉండడానికి, నా పవర్ను ఉపయోగించి అతన్ని బయటకు పంపించడానికి నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తాను. ఇతని నడవడిక చూస్తుంటే ఇతను అసలు మనిషేనా అన్న అనుమానం కలుగుతోంది. ఈ మానవ మృగానికి లేదు, మనుషుల్ని చంపే ఈ దుష్ట రోగికి, లేదంటే అంటువ్యాధిని ప్రబలించే మృగం, అలాగే అనుకోవచ్చు వ్యాధులను ప్రబలించే ఈ దారుణమైన మృగం మెంటల్ హాస్పిటల్లోనే ఉండాలి అని నేను ఉత్తర్వులు జారీ చేస్తున్నా. అక్కడే ఇతను పూర్తి మనిషిగా మారతాడు. అటెన్షన్ ఫ్యాకల్టీస్ అండ్ స్టూడెంట్స్, ఉండాలో రికార్డా? నేను మిస్టర్ డాంటన్ మాట్లాడుతున్నా. ఇదంతా ఎంత చండాలంగా ఉంది చూడరా. ఇదంతా మనకు అస్సలు సెట్ అవ్వదు. నేను ఎలాగైనా పాస్ అవ్వాలి. మీ అందరికీ మీ గౌరవనీయమైన వైస్ ప్రిన్సిపల్ యొక్క దారుణ మరణం గురించి తెలిసి ఉంటుంది. ఇంకా హంతకుడు పట్టుబడలేదు. పోలీసులు వాళ్ళ సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా బ్రెయిన్ కొలాప్స్ అయిపోయింది. నా వల్ల కావట్లేదు. రేపు ఎల్కన్ శేఖర్లో ఉన్న హోలీ బెబ్బస్లో మెమోరియల్ సర్వీస్ ఉంది. మన అందరినీ సగంలోని వదిలేసి వెళ్ళిన మన వైస్ ప్రిన్సిపల్కి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఏంటిదే? చూడు, అర్థమవుతుంది. నువ్వు కాసేపు బయట ఉంటావా? ఓకే, నేను బయట ఉంటాను. థ్యాంక్ యూ. 248లో ఉంది కదా, దాన్ని ఒకసారి చూడు. సస్పెక్ట్ తెల్లవారుజామునే మీ నాన్నతో వాగ్వివాదం చేశాడు. బ్రైన్ వాళ్ళ నాన్న వాడు కారు ఎక్కి పనిచేయడం మొదలుపెట్టాడు. 8:29కి. సీనియర్ హుడ్ బ్రేక్ వేశారు, కానీ ఏం జరగలేదు. ఆయన పెడల్ని తొక్కారు, కానీ కాలు కిందకు వెళ్ళిపోయింది. ఎందుకు అలా జరిగింది? ఆయన బ్రేక్ లైన్ కట్ అయింది. 8:29:30 కంట్రోల్ కోల్పోయినందువల్ల సీనియర్ హుడ్ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి గుద్దుకున్నారు. సరిగ్గా 8:30కి సీనియర్ హుడ్ బ్రెయిన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మీరు సస్పెక్ట్ని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు తనకి బ్రేక్ లైన్స్ని కట్ చేయడం నేర్పించారో చెప్పాడా? పలా మనం చదివింది చాలా. బ్రేక్ లైన్ని కట్ చేయడానికి తనకెవరు నేర్పించారు? ఫ్రెండ్
వాడి యొక్క ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎవరన్న విషయం తను చెప్పాడా? వాడు ఫ్రెండ్కి ద్రోహం చేయనని చెప్పాడు. ఏమైంది? ఎవరై ఉంటుంది? నువ్వు ప్రాణాలతో ఉండాలా లేదా వద్దా? నువ్వే చెప్పాలి ట్వైట్. ఇంకా కొంచెం పైకెత్తాలి. ఎల్బోని స్ట్రైట్ గా పెట్టు. మెల్లిగా మెల్లిగా జాగ్రత్తగా లాగా. షోల్డర్ ని స్ట్రైట్ గా పెట్టుకో. ఇప్పుడు గట్టిగా లాగి కొట్టు. నువ్వు లేట్ గా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నీ డ్రెస్ ఎక్కడ? అవన్నీ నా కార్లో ఉన్నాయి. బాణము వెళ్ళే కదా, ఇప్పుడు అందులో కానీ ఇప్పుడు దాని అవసరం ఉంది. నాకు ఎలాంటి సమస్య లేదు, తీసుకోండి. కానీ నాకు సమస్య ఉంది కదా. రేపు మర్చిపోకుండా నీ జిమ్ కిట్తో పాటు ఇక్కడికి రావాలి. రేపు మన ఇద్దరం కలిసి ఒక ప్రైవేట్ జిమ్ చేద్దాం, అర్థమైందా? రేపు వైస్ ప్రిన్సిపల్ యొక్క మెమోరియల్ ఉంది, నేను దానికి వెళ్ళాలి. మిస్సెస్ కెనాట్, నాకు తనంటే ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రేపు నువ్వు రాకపోతే ఫెయిల్ అయిపోతావు. ఒకవేళ నువ్వు జిమ్ క్లాస్లో ఫెయిల్ అయితే ఏ స్కాలర్షిప్ రాదు. అప్పుడు డిప్లొమా ఉండదు, ఫ్యూచర్ కూడా ఉండదు. పిల్లలు అందరూ పొజిషన్కి రండి. కానివ్వండి. వద్దు. హెల్ప్ చెయ్యండి, హెల్ప్ చెయ్యండి. నువ్వు తాగావా? లేదు, అంతలా ఏం గుర్తులేదు. టీచర్లు కలిసి నా జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారు యాదవ్. ఇలా చూడు, ఇవన్నీ నువ్వు ఊహించుకుంటున్నావంతే. మనమిద్దరం నిజంగానే పర్ఫెక్ట్ అయిన కప్పులే కదా. కాస్త తప్పుకో. రేపు నేను స్కూల్కి వెళ్ళాలి. ముందు వెళ్ళి పడుకుంటావా? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, నీ ఇంటికి వెళ్ళు. డ్వైట్, నేను నిన్ను ఏమీ చెయ్యను. ఐ ప్రామిస్. నిదానంగా ఉంటూ అరవద్దు. ప్లీజ్ నన్నేం చెయ్యకు. నిన్నేం చెయ్యనని చెప్తున్నా. నిన్నేం చేయడానికి నేను రాలేదు. నాకు నీ సహాయం కావాలి. నేనే నీకు సాయం చేయాలి. ఆ అంతకుడు ఎవడో కనిపెట్టడానికి. ఏంటి? మిస్సెస్ కెనటాన్ నేను హత్య చెయ్యలేదు.
ఆ అంతకుడికి ఎవడో కనిపెట్టడానికి నీ సహాయం కావాలి. నేను నిన్ను అసలు నమ్మను. నేను చేయకు. వద్దు. అయితే నువ్వు కూడా నేనే అంతకుడు అని చెప్తున్నావా? ఇదిగో ఇది పట్టుకో. పట్టుకోమని చెప్పానా? నన్ను చంపే. నేనే అంతకుడు అనుకుంటే నన్ను చంపే. నువ్వు నన్ను పొడవలేదంటే మిగతా వాళ్ళు చెప్పడం వల్లే నువ్వు నన్ను అంతకుడు అనుకుంటున్నావు. నన్ను ఇప్పుడే పొడిచే. నేనే అంతకుడు అనుకుంటే దయచేసి ఇప్పుడే నన్ను పొడిచి చంపే. నన్ను తాకకు. నేనే మా నాన్నని చంపానని నువ్వు వినుంటావు. అవును. మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు. అందుకని చంపాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను అతన్ని గాయపరించాలనుకున్నాను. నన్ను మా అమ్మని నానా హింసలు పెట్టినందుకు అతన్ని గాయపరించాలనుకున్నా. కానీ వైస్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు నువ్వెందుకు పారిపోయా? నీకు స్ట్రేంజ్గా ఉంది కదా, ఎప్పుడులా కాకుండా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నానని. వాళ్ళు చనిపోయినందుకు నాకు శిక్ష పడాలనుకుంటున్నారు. అయితే కాలిన్, గ్యారీ ఇంకా ఆర్ట్ టీచర్ వాళ్ళకేమైంది? వాళ్ళు కనిపించడం లేదు. మంచిది. ఇంకా ఎవరు కనిపించకుండా పోయినా మీరందరూ నా మీదే నిందేస్తారు కదా. నువ్వు నాతో నిజమే చెప్తున్నావా? అందుకే ట్రై చేస్తున్నా. హలో హలో. నేను జిమ్ డ్రెస్ వేసుకొని వెళ్తే ఆయన ఏం చేస్తారో తెలుసా? ఓవర్గా ఎగతాళి చేసి ఆయన బాగా సంతోషపడతారు. ఇలా చూడు, కాస్త నిదానంగా ఉండు. ఇప్పుడే నేను వెళ్ళబోతున్నాను. ఇలా చూడు. హలో. ఈ డ్రెస్ ఇక్కడే ఉంది. డ్వైట్ అదోలా మాట్లాడుతున్నాడు. మనం తనకి సహాయం చేయాలి. డ్యూయట్ కోసం నేను త్యాగం చేయాలని చెప్తున్నావా? నేను ఇంతకు ముందే ఒకసారి చేశాను. ఒకసారి చూడు. లేదా నేను చూడలేను. మర్డర్ జరిగినప్పుడు తీసిన కాపీ. ఈ చేతుల్ని చూసామంటే నీకు అర్థమవుతుంది. ఓ నో, ఇదే ఏంటి? ఈ రింగ్ ఆ కిల్లర్దే. నాకు తెలుసు. ఇంకా ఈ రింగ్ డువైట్దే. మనం ఎలాగైనా తనని ఆపాలి. తనకి సహాయం చేసి తీరాలి. నీకోసం నేను చేస్తాను. డ్యూయట్ కోసం కాదు. నువ్వు వచ్చినందుకు సంతోషం డ్వాయిక్. వెళ్ళి చేంజ్ చేసుకో. కుదరదు, నా వల్ల కుదరదు. పోరా బట్టతల. బట్టతల. స్టూడెంట్తో ఇలా మాట్లాడకూడదు సార్. బయటికి వెళ్ళరా, పనికిరాని ఎదవా. త్వరగా వచ్చేస్తాను.
రేయ్ నువ్వు హంతకుడివి. అపార్థం చేసుకున్నారు. హే పాల్, లోపలికి రానివ్వే. బ్రయన్, బ్రయన్ స్కూల్ నుంచి బయటికి వెళ్ళు. ఓ పాలా, నీలాంటి అందమైన అమ్మాయికి ఇది ప్రమాదకరమైన చోటు కదా. డువైట్ నన్ను ఫాలో అవుతున్నాడు. ఇద్దరు అనవసరంగా లేదు, ఆటలాడకండి. మీకు అర్థం కావట్లేదు. హంతకుడు బ్రయన్ కాదు, డువైటే హంతకుడు. తనే వైస్ ప్రెసిడెంట్ ని Hey, చంపాడు. come on. కాలిన్ ఇంకా గ్యారీని కూడా చంపాడు. మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. మనం ఇప్పుడు సేఫ్ అనుకుంటున్నా. ఏ డోరు కరెక్ట్గా కనిపెట్టండి, లేకపోతే చనిపోండి. తూర్పు దిక్కు నుంచి షికాగోకి ఒక ట్రైన్ వెళుతోంది. అదే సమయంలో బోస్టన్ వైపు ఇంకో ట్రైన్ వెళుతోంది. రెండు ట్రైన్లు ఏ సమయంలో కలుసుకుంటాయి? x = 1 or 2.
ఇదేంటో మీకు తెలుసా? ఓరి దేవుడా, దీని జవాబు ఈ ప్రశ్నలోనే ఉంది. త్వరగా సాల్వ్ చేయండి. కాస్త ప్రశాంతంగా ఉండు. ట్రైన్ షికాగో నుంచి బయలుదేరిందంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. త్వరగా. కమాన్. త్వరగా చేయండి. లేదు, నేను ఆలోచించలేకపోతున్నాను. లేదు, కాస్త ప్రశాంతంగా ఉండు. డిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు స్పీడ్. Speed ఏమైనా? లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. అర్థమైందా? మీరొక మ్యాథ్స్ టీచరే కదా, త్వరగా సాల్వ్ చేయండి. నేను దీనికి ప్రిపేర్డ్గా లేను. సబ్ట్రాక్షన్. అవును, ఇది నేను సాల్వ్ చేశాను. ఎక్స్ ఆన్సర్ 1. ట్రైన్ 1 గంటకి కలుస్తుంది. అదిగో డోర్ నెంబర్ 1 అక్కడే ఉంది. కన్ఫర్మా? నేను కన్ఫర్మ్గానే చెబుతున్నాను. సరే పద, మనం వెళ్దాం. చూసావు కదా, నేను కనిపెట్టేశాను. ఇప్పటికైనా ఒప్పుకో, నేను మంచి టీచర్ని అని. తప్పుడు డోర్ తెరిచావు. రెండిటికి వేరే వేరే టైం జోన్ అని మీరు మర్చిపోయారు. వాడు షూట్ చేస్తే స్కోర్ తీస్తాడు. డువైట్ కన్నా నేను ఎంత బెటరో తెలుసా? ఆ విషయం నీకే బాగా తెలుసు అనుకుంటాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నాతో కలిసి బయటకు వస్తావా? ప్లీజ్, దయచేసి నన్ను వదిలే. ఒంటరిగానా? నా జీవితంలో గత 5 ఏళ్ల నుంచి నేను ఇలా ఒంటరిగానే బతుకుతున్నాను తెలుసా? ఇదంతా మీ నాన్న వల్ల. ప్లీజ్. మీ నాన్నే నన్ను మొట్టమొదటిసారి హంతకుడని పిలవడం మొదలెట్టారు తెలుసా? నేను హంతకున్నా. ఓకే, తర్వాత ఆలోచన చూసానా? నిజంగానే నేను హంతకున్నే. ఒక డాక్టర్ గానో లాయర్ గానో ఉండడంలో ఏ గొప్ప లేదు. మనకి టైం చాలా ముఖ్యం. అందువల్ల ఆలోచన చూసానా? మీ నాన్న ఎలా అతని పనిలో ప్రొఫెషనల్గా ఉన్నారు, అలాగే నా పనిలో నేను ప్రొఫెషనల్గా బెస్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నాను. హత్య చేయడంలో ఎలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకా బాగా ఎలా హత్య చేయాలి, అది నేను నా లోపల ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. కాలాలు దాటుకుని, టైంని దాటుకుని ఎన్నో హత్య చేయాలనుకున్నాను. గతానికి వెళ్ళి ఎలా హత్య చేయగలను, లేదా భవిష్యత్తుకెళ్ళి హత్య చేయగలనా? నేను చరిత్రని పూర్తిగా చేంజ్ చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇది పర్సనల్గా తీసుకోవద్దు. నేను నిన్ను హత్య చేసేటప్పుడు నేను నా పని చేసుకోబోతున్నానంతే. ఎందుకంటే అన్నిటినీ నరకానికి పంపించేవాణ్ణి నేనే. నీ చావు నా చేతుల్లో. నిన్ను చంపాలి, లేదంటే నేను చావాలి. ఏట్రా, దీన్ని తెరవండి. మాకు సాయం చేయండి. తెరవండి. సాయం సాయం చేయండి. చేయండి.
ఎవరైనా ఉన్నారా? వాడు ఏ ఫ్లోర్లో ఉన్నాడు? 4th అనుకుంటాను. వాటర్ ఆన్ చేయి. సోడియం. ఇది సోడియం. నీటితో కలిస్తే బాంబు లాగా పేలుతుంది. నువ్వు ఇట్రా. ఆ కుక్క ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా చేద్దాం. నా దగ్గర నుండి తప్పించుకోలేరు బేబీ. నువ్వు నన్ను చంపాలి, లేదంటేనా నేను మిమ్మల్ని చంపేస్తా. అది కూడా చూద్దాంలేరా. ఇందుకే నిన్ను క్లాస్కి సరిగ్గా రమ్మని చెప్తాను. ఇది సోడియం కాదు, ఉత్తి రాయే. చద్దమ్మా. అయినా ఇదొక మంచి ప్రయత్నం. ఇట్రా. పద పద పద. వాడు మిషన్ అన్ప్లగ్ చేయి. చాలా మంచి కపుల్స్ తెలుసా. మీలాంటి వాళ్ళని చాలా మంది చూసాను, కానీ ఇదంతా ఉత్తినే. ఇది పట్టుకో. ఎక్కడున్నావు? పెరికి పంద, బయటికి రా. నువ్వు నన్ను పట్టుకుంటావా? ఇప్పుడు నీకు నేను పాఠం నేర్పిస్తాను చూడు. ఏం పాఠం నేర్పిస్తావు? చంపడం ఎలానని. నువ్వు కూడా నాలానే అంతా కూడా, కానీ నీకు ఎలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సనే కదా. నేను నీకు అవకాశానికి ఇస్తాను మిత్రమా. నువ్వు తనని చంపే, అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడచ్చు. చంపు. కమ్ ఆన్. నువ్వు ఒక్క పిచ్చోడివే. అందరూ నిన్ను లూజర్ అనే పిలుస్తారు చూడు.
వీడి తలరాత ఇప్పుడు నీ చేతుల్లో ఉంటాయి. రైట్ తిప్పితే టైట్ అవుతుంది, లెఫ్ట్ తిప్పితే లూజ్ అవుతుంది. ఏం చేయమంటావు? దయచేసి తన నోతలే, తననే చెయ్యకు. రైట్ లో తిప్పితే ఇది టైట్ అవుతుంది. తిప్పుతూ ఉన్నానంటే వెముకలు విరిగిపోతాయి. తనని వదిలే. టైట్ ఫ్రెండ్షిప్ అని నీతో చెప్పానుగా, తను ఇంకా టైట్ చేస్తాను చూడు. తనని వదలు. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, కానీ తనని వదిలే. నువ్వు చాలా కోపంగా ఉన్నావు. వద్దు. ఎంతకన్నా బాగా రొమాంటిక్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నేను పూర్తిగా అనుభవించలేకపోతున్నాను. నేను మంచోడ్లాగా ప్రవర్తించాను, చాలా మంచిగా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు ఏమైందో తెలియలే, నా ఒళ్ళు మొత్తం ఏదో పాకుతున్నట్టు ఉంది. నా మార్పు అసలు నీకు అర్థమవుతుందా? బ్రయన్, త్వరగా ఇప్పు, లేదంటే వాడి ప్రాణం పోతుంది. నీకేం కావాలన్నా నువ్వు చెయ్యి, కానీ నాకు ఒక ఫేవర్ మాత్రం చెయ్యాలి. ఏంటి? నువ్వు నీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఆ, నాకు ఇది బాగా నచ్చింది. నేను మీ నాన్నని నమ్మలేదే, నిన్ను నమ్ముతానా ఏంటి? నేను నిన్ను నమ్మలేదు, కానీ నువ్వలా కాదు కదా. ఇదంతా ఏంటి? సర్వైవల్ క్లాసా ఏంటి? దీన్ని దీన్ని నేను ఎలా ఆఫ్ చేయాలి? మీరు వెళ్ళాక నేను అన్నింటినీ క్లియర్ చేసేస్తాను, మీరేం బాధపడకండి. బ్రయనే నాకు ఇది చూపించాడు. ఈ హత్య చేసింది వీడే అని నాకు చెప్పాడు. మిస్టర్ కెనాట్ బాడీతో బ్రెయిన్ దీన్ని తయారు చేశాడు. వాడే హంతకుడని ముందే చెప్పాను, మీరే నన్ను నమ్మలేదు. మీ పని నేను చేస్తాను. సరే, ఒక విషయం సరిగా చేయాలంటే తన తీసుకెళ్ళి ఇంట్లో దింపు. మీ నాన్నగారు తిరిగి రాగానే ఆయన నేను అడిగాను అని చెప్పు, ఓకే? సరేలే. బ్రయన్ నాకు నచ్చాడు. అమ్మాయిలలో ఉండే మార్పు అదే. కాస్త వేగంగా వెళ్తావా? బ్రయన్ ఒక విషయం చెప్పాడు, స్పేస్ ఇంకా టైం ప్రకారం చంపాలి అని. ఫ్యూచర్లో చంపడం గురించి కూడా చెప్పాడు. ఓ, తను నిజంగా పిచ్చోడు. అవును, ఎవరిది? కాపాడండి, దారి చల్లలేడే. కాపాడండి. అది మా నాన్న. ఏమైంది? బ్రేక్ పడలేదు, బ్రేక్ లైన్ కట్ చేశాడు అనుకుంటా. డ్వైట్! ఓకే, కాపాడండి. డాడీ! బ్రెయిన్ హుడ్ని ఎలాగైనా నేను చంపుతాను.
ఎలక్ట్రిక్ షాక్ సరిపోదు, ఎలక్ట్రిక్ చైరే కావాలి. ఏం పర్లేదు నాన్న, మేము ఆ పని పూర్తి చేసాం. వాడు చచ్చిపోయాడు అంకుల్. చచ్చిపోయాడా? ఆ, నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు పాలా? ఏమంటున్నారు? నువ్వు ఈ సమయంలో స్కూల్లో కదా ఉండాలి, క్లాస్ కట్ చేయొద్దని చెప్పారు కదా.